రంజాన్ టైంలో ఆడవాళ్ళని కొడతారా? ఈ కోవిడ్కి రాకూడదా? ఇందులో పనికి సచ్చటగా ఉన్నాం అబ్బా. Leave me alone, please leave me alone. 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 రంజాన్ టైంలో వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఒక డ్రైవర్కి కానీ పని మనిషికి కానీ పని అయితే చాలా అంటే చాలా ఉంటుంది. టైం 4, 5 కూడా అవుతుంది పాపం కొందరికైతే. మా దివాణిలో ఒక బంగాళీ అతను ఉన్నాడు. ఆ బంగాళీ అతనికైతే పొద్దునే టైం అవుతుందా నమాజ్ టైము, ఆ టైం దాకా పెడతారు. ఆ టైం దాకా పెట్టేది మళ్ళీ అతను పనుకుంటాడు. ఆ టైంలో వచ్చి 6 గంటల గట్ట ఇంకా మళ్ళీ 2కు మళ్ళీ 3కు అలా లేచి మళ్ళీ దివాణి క్లీన్ కానీ అలా చేసుకుంటాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కువైట్ వాళ్ళు రంజాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఒక వీడియోలో అయితే పూర్తిగా చూపిస్తాను. అలాగే మాకు ఏం వంటలు ఇస్తారు, అలాగే సాయంత్రం వేళకల్లా ఇలాగ ఛాయ్గా ఎలా పెడతారు, పూర్తి వీడియో అయితే చూపిస్తాను చూడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి వీడియోకి. కువైట్ వాళ్ళు రంజాన్ వచ్చే సామాన్లన్నీ కూడా మారుతారు. ఎలా మారుతారో చూపిస్తాను చూడండి. ఏమేమి మారుతారు పూర్తి వీడియో అయితే చూడండి, తెలుస్తుంది మీకు ఏమేమి మార్చినారు ఏం కాదు అనేది. అయితే ముందు ఒక విధంగా ఉంది, ఇప్పుడు మార్చారు అంతా కూడా చూపిస్తాను చూడండి పూర్తి వీడియో అయితే. ఫుల్గా పడుతుంది ఈరోజు, ఫుల్గా పడిపోతుంది వాన అయితే. రంజాన్ టైంలో వాన పడ్డం ఇదే ఫస్ట్ టైం రంజాన్ టైంలో. అది ఇంక ఇప్పుడైతే దివానీ అయితే చూపిస్తాను చూడండి. మా దివానీ వచ్చేసి ఇదే అండి, ఇది చూడండి ఎలా ఉందో. ఇది కూడా అయితే మార్చినారు మొత్తం. ముందు బ్లూ అయితే ఉంది, ఇప్పుడు రంజాన్కి అయితే మార్చేసినారు. ఇంకొచ్చేసి ఆ టీవీ కూడా మార్చినారు, ఇది మార్చినారు. అది కొత్తది, అది కొత్తది, అది కూడా కొత్తది వేసినారు. ఇవన్నీ కూడా కొత్తటే. ఇది వచ్చేసి గవ్వ చేసుకునేదానికి, ఇది వచ్చేసి చాయ్ చేసుకునేదానికి. ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను మీకు, మళ్ళీ ఒకసారి చూడండి. చాయ్ గవ్వ కూడా ఎలా చేస్తాము పూర్తి వీడియో అయితే పెడతా. ఇంక ఇది వచ్చేసి వేడి నీళ్ళు కాంచుకునేదానికి, ఇవన్నీ గ్లాసులు పెట్టుకునేదానికి. ఇవి వచ్చేసి చాయ్ గవ్వలు ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకునేదానికి అన్నీ. ఇవి వచ్చేసి వాటర్ క్యాను, దాంట్లో పెట్టినామంటే కన్నా చల్లనీళ్ళు వస్తాయి, వేడి నీళ్ళు వస్తాయి. ఇది వచ్చేసి మామూలు నీళ్ళు, ఇది వచ్చేసి చల్లనీళ్ళు, ఇది నార్మల్ నీళ్ళు, ఇది వచ్చేసి వేడి నీళ్ళు. ఇది ఈ లైట్ వేసి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ లైట్ వేస్తే చూడండి ఎలా ఉండదో కలరు. దివానియా మొత్తానికి ఇది చూడండి ఎలా ఉందో. దివానియా కొత్త దివానియా, కొత్త దివానియా కాదు పాతదే, కొంచెం డెకరేట్ చేసినారు. అంటే ఆ కట్టన్ వేసి, ఆ కట్టన్లో అన్నీ కొత్తటి. కట్టన్ డిజైన్ బాగుండదు ఇది. ఇంకా లైట్ సిస్టమ్ కానీ బాగుంది. మా బాబా చిన్న కొడుకు అయితే, అంటే రెండో వాడు, ఇది అన్నీ కూడా తయారు చేయించినాడు. మళ్ళీ ఒకసారి దివాని అయితే చూసేయండి. ఇది వచ్చేసి బాత్రూమ్, ఇది చేతులు కట్టుకోవడానికి. ఇది ఇక్కడ వచ్చేసి బాత్రూమ్. అది ఇది వచ్చేసి క్లీన్ చేసేది. ఇది ఇక్కడ ఇది ఉంటుంది కదా ప్రాసెస్, దాంట్లో క్లీన్ చేసేది. ఇది నీట్గా, అంటే నీట్గా వచ్చేస్తుంది బాగా, చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి గవ్వ చేసుకునేదానికి. ఈ వచ్చేసి షో కోసం అంతే, ఏం వాడరు ఇవి. ఇవి వచ్చేసి అది తమర్ అంటే అదే ఖర్జూరం. తమర్ని అరబ్బీలో ఖర్జూరం అంటారు, ఖర్జూరాన్ని అరబ్బీలో అంటారు. ఇది వచ్చేసి స్వీట్లు. ఇవి దివాన్లో ఖచ్చితంగా తినడానికి ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి చాయ్ గవ్వ, ఇవన్నీ. రంజాన్ వచ్చే ఈ కోవిడ్ వాళ్ళు ఖచ్చితంగా సామాన్లన్నీ కూడా కొన్ని వాళ్ళకు వద్దనుకునేట్టు ఉంటాయి కదా, వాళ్ళకు వచ్చేసి ఒక పెద్ద పండగ అన్నమాట. ఇది రంజాన్ అనేది పెద్ద పండగ. ఆ పండగ వచ్చినప్పుడు ఇంట్లో సామాన్లు అన్నీ కూడా వాళ్ళు మార్చేస్తారు. అన్నీ అంటే అన్నీ కాదు, వాళ్ళకి పనికిరానివి అన్నీ మార్చేస్తారు. ఏంటంటే అంటే ఇది ఇప్పుడు చూపించాం కదా, ఫ్రాసు అటాటి కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి ఏదన్నా టీవీలు కానీ అలా.
రంజాన్ టైంలో పని మనుషులను గానీ, డ్రైవర్‌లను గానీ కొడతారా అని కొందరు వీడియోలైతే చేస్తా ఉండ్రు. నేను వాళ్ళను పేరు చెప్పకూడదు గానీ, చేస్తా ఉండ్రు చాలా మంది గూడా. కొట్టనైతే కొట్టరు గానీ సామాన్యంగా అదే పని అయితే జాస్తిగా ఉంటది. సామాన్యంగా కొట్టరు ఎవరు. అప్పుడు మాదిరి అయితే లేదు. కొడితే ఇప్పుడు ఈ కాలంలో పడేవాళ్ళు అందుకు ఎవరు లేరన్న. అదంతా అపోహ అది. రంజాన్ టైంలో పని ఎలా ఉంటదంటే చెప్తా చూడండి. ఇప్పుడు పని మనుషులకైతే సాయంత్రము భోగులు పడతాయి ఎక్కువగా. అలాగే 1 గంటకు, 2 గంటలకు మళ్ళీ తింటారు. మళ్ళీ గూడా పడతాయి పాపం. చానా అంటే చానా పడతాయి. డ్రైవర్ల కాడికి కూడా ఇంట్లో చేసే పని మనుషులకైతే చానా అంటే చానా పనుంటది. అట్లాగని డ్రైవర్లకు కూడా లేదనుకోకండి. డ్రైవర్లకు నిద్ర లేకుండా ఉంటది వాళ్ళకి కూడా పాపం. ఎవరు దాకా ఎందుకు నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. నాకే రోజు పడుకునేదలకల్లా 3, 3:30 అయితది. 4 కూడా అయితది ఒక రోజైతే గనక. అలా ఉంటాయి పనులు ఈ రంజాన్ టైంలో. అదే మామూలు టైంలో ఏందంటే స్కూళ్ళుంటాయి. రాత్రి 11కు, 12కు పనుకుంటారు. అలాగే పొద్దున్నే లేవాలి గానీ 6 గంటలకు లేవాల స్కూల్‌కి. 6 గంటలకు 5 గంటలకే లేయాల. రెడీ కావాలా ఈళ్ళు అందుకని తొందరగా పడుకుంటారు ఆ టైంలో. అలాగే కొందరికి డౌట్ అయితే ఉంటది. ఇంట్లో అన్నం ఇచ్చారా రంజాన్ టైంలో అని. రంజాన్ టైంలో ఇచ్చారన్న. ఎవరో బేదరకంగా ఉంటది. ఎవరైనా గాని ఇచ్చారన్న సామాన్యంగా నాకు తెలిసి ఇచ్చారు సామాన్యంత వరకు. ఎంత బీదోళ్ళైనా గాని కోవిడ్ అదే ఇచ్చారు. అన్నం అయితే డ్రైవర్‌కి గాని, పని మనిషికి కానీ పెడతారు. ఖచ్చితంగా గూడా పెడతారు. మామూలు టైంలో అయితే పెట్టినా, పెట్టకన్నా విధిగా ఉండదు గానీ, రంజాన్ టైంలో మాత్రం కోవేటోళ్ళు అన్నం పెట్టకుండా ఉండరు. ఖచ్చితంగా పెడతారు. ఇంకా ఎవరో సామాన్యంగా వాళ్ళ రూముల్లో వంట చేసుకొని అలా ఉంటారు గదా! వాళ్ళనైతే ఇవ్వకుండా ఉంటారేమో గానీ, మామూలుగా అయితే ఇచ్చరన్న. అలాగే మసీదుల దగ్గర గూడా సాయంత్రం వేళకల్లా చానా అంటే చానా మంది గూడా తింటా అంటారు. మసీదుల దగ్గర పెడతా అంటారు. ఒక్కొక్కరు ప్లేట్‌లయితే ఎత్తుకోవచ్చా అంటారు. తినేవాళ్ళు తింటా అంటారు. చానా అంటే చానా బావుంటదన్న. చానా మంచిది గూడా అలా తిన్నా గూడా. రూమ్‌లకైతే వచ్చా. మాకిచ్చిన అదే ఫుడ్ అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఏమేమి ఫుడ్ ఇచ్చారో మీకు. ప్లేట్‌లో అయితే ఇచ్చినారు. మొత్తం గూడా ఇయి మాకైతే ఇప్పుడు వచ్చేసి చికెను, రైసు, ఖర్జూరం ఇచ్చినారు. ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరికైతే ఇచ్చినారు. నమాజ్ టైం అయితే అయింది ఇప్పుడు. నమాజ్ అయితే చదువుతున్నారు. ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి ఇది పప్పు మాదిరి, ఇది వచ్చి మజ్జిగ. ఈడొచ్చేసి పిట్టలున్నాయి. పిట్టలు కాదు ఇటు పేరు. ఓ దాని పేరు పెప్సీ, ఓ దాని పేరు 7 అప్ అంట. వాళ్ళు కోవేటోళ్ళు ఆ మాదిరి పేర్లు పెట్టుకున్నారు వాటికి. చాలా అంటే చాలా హుషారుగా ఉంటాయి. ఇది వచ్చేసి ఏదన్నా సామాన్లు పెట్టుకోను. ఇది వచ్చేసి గ్యాస్ ఇక్కడ. ఇలా పోతే మా రూమ్‌కి అయితే పోవచ్చు. ఇలా వచ్చేసి బయటకైతే ఇది. చూడండి వాన అయితే ఎలా పడింది ఈరోజు. గాలి కూడా అయితే మామూలుగా పెట్టడం లేదు. చూసినారు కదన్న వీడియో. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తుంటాను నేనైతే.